ప్రియులారా, వేల సంవత్సరాలుగా ప్రపంచంలోని అత్యంత గొప్ప రహస్యాలలో ఒకటి. రాజులు వెతికారు, సైన్యాలు వెతికాయి, పురవస్తు శాస్త్రవేత్తలు వెతికారు, సాహస యాత్రికులు తమ జీవితాలని పణంగా పెట్టి వెతికారు. అయితే ఇప్పటికీ దాని ఆచూకీ ఖచ్చితంగా ఎవరికీ తెలియదు. అది బంగారముతో చేసిన ఒక పెట్టె మాత్రమే కాదు, దేవుని మహిమ ప్రత్యక్షముగా దిగివచ్చిన స్థలం. ఇశ్రాయేలు ప్రజల మధ్య దేవుని సన్నిధికి గుర్తు. మోషే పొందిన ధర్మశాసన పలకలు ఉంచబడిన పవిత్రమైన మందసము. అదే ఉడంబడిక మందసం. అయితే అదిప్పుడెక్కడ ఉంది? బబులోనీయులు దానిని తీసుకెళ్లారా? దేవుడు దానిని దాచిపెట్టాడా? ఇథియోపియాలో ఉందని కథ నిజమేనా? లేదా ఇంకా కనుగొనబడని ఏదైనా రహస్య గుహలో దాగి ఉందా? ఈ ప్రశ్నకు సమాధానము వెతుకుతూ ఈ రాత్రి మనం బైబిల్ చరిత్రలోని అత్యంత ఆశ్చర్యకరమైన ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నాం. ఈ సందేశము చివరి వరకు వినండి, ఎందుకంటే ఈ రాత్రి మీరు వినబోయే చరిత్ర మీ విశ్వాసాన్ని మరింత బలపరుస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ నిశ్శబ్దమైన రాత్రివేళ రోజంతా ఎన్నో బాధలు, ఎన్నో ఆలోచనలు, ఎన్నో ప్రశ్నలతో అలసిపోయిన మన హృదయాలను మన పరలోక తండ్రి సన్నిధిలో ఉంచుకుందాం. ఈ ప్రపంచం మనకు ఎన్నో సందేహాలనిస్తుంది, కానీ దేవుని వాక్యము మనకు నిరీక్షణనిస్తుంది. చరిత్ర మనకు ఆధారాలనిస్తుంది. దేవుని సన్నిధి మనకు సమాధానాన్నిస్తుంది. ఈ రాత్రి మనము కేవలము ఒక పురాతన వస్తువు గురించి తెలుసుకోవడము కాదు, దాని వెనుక ఉన్న దేవుని ఉద్దేశాన్ని కూడా తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఈ కొద్ది నిమిషాలు మీ హృదయాన్ని ప్రశాంతంగా ఉంచుకోండి, మనసును దేవుని వైపు తిప్పండి. పరిశుద్ధాత్మ మనతో మాట్లాడాలని ప్రార్థిద్దాం. ఇప్పుడు మీరెక్కడ ఉన్నా నెమ్మదిగా విశ్వాసముతో ఈ మాటలు నాతో కలిసి పలకండి. నా జీవితానికి నిజమైన ఆధారము దేవుని వాక్యమే. నా ఇంటిపై దేవుని సన్నిధి ఈ రాత్రి నిలిచి ఉంటుంది. నా భయాల కంటే నా దేవుడు గొప్పవాడు. దేవుడు నా రేపటిని ఇప్పటికే తన చేతుల్లో ఉంచాడు. నేను ఒంటరిగా లేను, ప్రభు నాతో ఉన్నాడు. ఆమెన్. ఈ మాటలు కేవలము పలికిన మాటలు కాదు, ఇవి మీ విశ్వాస ప్రకటనలు. ఈ రాత్రి మీకు ఈ వాక్యము ఆశీర్వాదంగా అనిపిస్తే ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి రాత్రి ఇలాగే దేవుని వాక్యాన్ని, బైబిల్ చరిత్రను, పురవస్తు ఆధారాలను, ఆధ్యాత్మిక సత్యాలను కలిసి నేర్చుకుందాం. ఈ సందేశాన్ని చివరి వరకు వినండి, ఎందుకంటే చివరిలో మీరు వినబోయే విషయము చాలామంది ఎప్పుడు వినని ఒక ఆశ్చర్యకరమైన నిజం. ప్రేమగల పరలోకపు తండ్రి, ఈ నిశ్శబ్దమైన రాత్రివేళ నీ పరిశుద్ధ సన్నిధిలో వినయముతో నిలబడుతున్నాం. ఈరోజు మాతో మాట్లాడమని వేడుకుంటున్నాము తండ్రి. మా మనసులలో ఉన్న గందరగోళాన్ని తొలగించమని వేడుకుంటున్నాం. మా హృదయాలలో ఉన్న భయాన్ని తీసివేయండి. నీ వాక్యాన్ని వినడానికి, నీ స్వరాన్ని గుర్తించడానికి, నీ చిత్తాన్ని అర్థము చేసుకోవడానికి పరిశుద్ధాత్మ ద్వారా మా హృదయాలను సిద్ధపరచుము. ఈ రాత్రి మేము తెలుసుకునే ప్రతి చారిత్రక విషయము మా విశ్వాసాన్ని మరింత బలపరిచేలా చేయమని, సమాచారం మాత్రమే కాక నీ సన్నిధిని అనుభవించే కృపను మాకు అనుగ్రహించమని యేసు క్రీస్తు జీవము కలిగిన నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగమును మనము గమనించినట్టయితే నిర్గమాకాండము 25వ అధ్యాయము 10-11 వచనాలను మనము చదివినట్లయితే, వారు తుమ్మకర్రతో ఒక మందసమును చేయవలెను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3 మూరెడున్నర, దాని ఎత్తు 3 మూరెడున్నర. దాని మీద మేలిమి బంగారు రేకు పొదిగింపవలెను, లోపల వెలుపల దానికి పొదిగింపవలెను. దాని మీద బంగారు జవను చుట్టూ కట్టవలెను. ప్రియులారా,
ఈ వచనములో దేవుడు ఒక పెట్టె చేయమని మాత్రమే చెప్పలేదు. తన ప్రజలతో ఉండబోయే ఒక పవిత్రమైన ఉడంబడికకు గుర్తును ఏర్పాటు చేశాడు. ఈ మందసము మనుషుల ఆలోచన కాదు, ఇది దేవుని రూపకల్పన. దాని కొలతలను కూడా దేవుడే చెప్పాడు. ఏ కలప వాడాలో, ఎంత బంగారము వేయాలో, ఎలా తయారు చేయాలో అన్నీ దేవుడే వివరించాడు. ఎందుకంటే ఇది సాధారణ వస్తువు కాదు, ఇది దేవుని పరిశుద్ధ సన్నిధికి గుర్తు. ఒడంబడిక మందసము పై భాగములో 2 కేరేబులు ఉండేవి. వాటి రెక్కల మధ్యనున్న స్థలాన్ని కృపాసనము అని పిలిచేవారు. అక్కడే ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి మాత్రమే ప్రవేశించేవాడు. అక్కడే దేవుని మహిమ మేఘముల ప్రత్యక్షమయ్యేది. అక్కడే దేవుడు తన ప్రజలతో మాట్లాడేవారు. ఒక్కసారి ఊహించండి, ఈరోజు ప్రపంచంలో అనేక మ్యూజియంలలో వేలాది పురాతన వస్తువులు ఉన్నాయి. కానీ అన్నిటికంటే విలువైన ఈ మందసం మాత్రము ఏ మ్యూజియంలో లేదు. ఎందుకు? అదెక్కడికి వెళ్ళింది? అది నిజంగానే కనుమరుగైందా? లేదా దేవుడే దానిని మన కళ్ళకు దూరముగా ఉంచాడా? ప్రియులారా, దేవుని సన్నిధి ఉన్న చోట భయము నిలవదు. దేవుని వాక్యము ఉన్న హృదయము ఎప్పుడు చీకటిలో ఉండదు. ఈ ప్రశ్నలకు సమాధానము తెలుసుకోవాలనంటే ముందుగా ఉడంబడిక మందసము ఎలా నిర్మించబడింది, దానిలో ఏమి ఉంచబడింది, ఇశ్రాయేలు ప్రజల జీవితంలో అదెందుకు అంత ప్రాముఖ్యమైంది అనే విషయాలను తెలుసుకోవాలి. మరి చరిత్రలో ఒక మహావిషాద దినము, యెరూషలేము మీదికి బబులోను సైన్యము వచ్చినప్పుడు ఆ పవిత్రమైన మందసానికి నిజంగా ఏమి జరిగింది? బైబిల్ ఏమి చెబుతుంది? చరిత్ర ఏమి చెబుతుంది? పురావస్తు శాస్త్రం ఏమి చెబుతుంది? ఈ 3 ఒకే దిశగా చూపిస్తున్నాయా? ప్రియులారా, హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 4వ వచనం మనకెంతో విలువైన సమాచారాన్ని అందిస్తుంది. ఆ మందసములో 3 గొప్ప జ్ఞాపకాలు ఉండేవి. మొదటిది, దేవుడు సీనాయి పర్వతంపై తన స్వహస్తాలతో వ్రాసిన 10 ఆజ్ఞల రాతి పలకలు. ఇవి కేవలము రాళ్ళు కావు, ఇవి దేవుడు తన ప్రజలతో చేసిన ఉడంబడికకు సాక్ష్యము. రెండవది, మన్నాతో నిండిన బంగారు పాత్ర. అరణ్యంలో ఆకలితో ఉన్న ప్రజలకు పరలోకము నుండి దేవుడిచ్చిన ఆహారానికి గుర్తు. నేను నిన్ను మర్చిపోను అని దేవుడు చెప్పిన ప్రేమకు గుర్తు. మూడవది, అహరోను చిగురించిన దండము. ఎండిపోయిన కర్రకు జీవమిచ్చిన దేవుడు మరణములా కనిపించే పరిస్థితుల్లో కూడా జీవాన్ని పుట్టించగలడని ప్రకటించిన అద్భుతానికి ఇది నిత్య సాక్ష్యము. ఒక్కసారి ఆలోచించండి. ఈ 3 వస్తువులు 3 సందేశాలు చెబుతున్నాయి. ధర్మశాసనము, పోషణ, జీవము. దేవుడు తన ప్రజలకు ఇవ్వదలుచుకున్నది ఇదే. ప్రియులారా, ప్రతి వస్తువు వెనుక ఉన్న ఆధ్యాత్మిక అర్థాన్ని మనము ఆలోచన చేసినట్టయితే రాతి పలకలు దేవుని సత్యము ఎప్పటికీ మారదని తెలియజేస్తాయి. ఈరోజు ప్రపంచము మారుతుంది, మనుషుల అభిప్రాయాలు మారుతున్నాయి, కానీ దేవుని వాక్యము మాత్రము మారదు. మన్నా పాత్ర దేవుడు అవసరమైన సమయంలో అవసరమైన కృపను ఇస్తాడని గుర్తు చేస్తుంది. ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉండవచ్చు, ఉద్యోగ భయము ఉండవచ్చు, రేపెలా గడుస్తుందో తెలియకపోవచ్చు. అయితే అరణ్యములో మన్నా ఇచ్చిన దేవుడు ఈరోజు తన పిల్లలను విడిచిపెట్టడు. ప్రియులారా, అహరోను దండము ఆశ చనిపోయిన చోట కూడా దేవుడు జీవాన్ని పుట్టించగలడని ప్రకటిస్తుంది. మీ జీవితంలో కూడా ఎండిపోయిన కలలు ఉండవచ్చు, విరిగిపోయిన సంబంధాలు ఉండవచ్చు, కానీ ప్రభు చేతిలో అవి మళ్ళీ చిగురించగలవు. ప్రియులారా, మోషే కాలము నుండే ఒడంబడిక మందసము ఇశ్రాయేలు ప్రజలతో కలిసి ప్రయాణించింది. అరణ్యములో గుడారం మందిరములో ఉంచబడింది. యోర్దాను నది దాటినప్పుడు యాజకులు ఈ మందసాన్ని మోసుకొని ముందుకు నడిచారు. నది జలాలు నిలిచిపోయాయి. యెరికో పట్టణము చుట్టూ తిరిగినప్పుడు కూడా ముందుగా నడిచింది ఈ మందసమే. అంటే విజయానికి మూలము సైన్యము కాదు, దేవుని సన్నిధి. ఇది ఇశ్రాయేలీలు నేర్చుకున్న గొప్ప పాఠము. తర్వాత రాజు దావీదు
ఈ మందసాన్ని యెరూషలేమునకు తీసుకువచ్చాడు. ఆ రోజు యెరూషలేము ఆనందముతో మారుమ్రోగింది. దావీదు రాజు దేవుని సన్నిధి ముందు నాట్యము చేశాడు. అతనికి రాజ్య కిరీటము కంటే దేవుని సన్నిధి గొప్పది. ప్రియులారా, దావీదు కుమారుడైన సొలొమోను దేవుని కొరకు అద్భుతమైన ఆలయాన్ని నిర్మించాడు. ఆలయము పూర్తయిన రోజు యాజకులు ఉడంబడిక మందసాన్ని అత్యంత పరిశుద్ధ స్థలములో ఉంచారు. అప్పుడు జరిగిన సంఘటనను బైబిల్ ఎంతో గొప్పగా వివరిస్తుంది. యాజకులు బయటకు రాగానే ఒక మేఘము ఆలయాన్ని నింపింది. అది సాధారణ మేఘము కాదు, అది దేవుని మహిమకు గుర్తు. యాజకులు ఆ మహిమ కారణముగా నిలబడలేకపోయారు. ఎంత గొప్ప దృశ్యము! బంగారముతో చేసిన గోడల వల్ల కాదు, దేవుని సన్నిధి వల్లే ఆలయము మహిమను పొందింది. ఈరోజు కూడా అదే సత్యము. ప్రియులారా, మన ఇల్లు పెద్దదా చిన్నదా అన్నది ముఖ్యము కాదు. దేవుని సన్నిధి ఉంటే ఆ ఇల్లు పరలోక సమాధానముతో నిండిపోతుంది. కాని చరిత్ర ఎప్పుడు ఆనందముతోనే కొనసాగదు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని నుండి దూరమయ్యారు. విగ్రహ ఆరాధన పెరిగింది. ప్రవక్తల మాటలను తిరస్కరించాడు. దేవుడు ఎన్నోసార్లు వారిని హెచ్చరించాడు. అయినా వారు మారలేదు. చివరికి బబులోను రాజైన నెబుకద్నెజర్ యెరూషలేమును ముట్టడించాడు. క్రీస్తు పూర్వము 586 సంవత్సరములో ఆలయము కాల్చివేయబడింది. రాజభవనాలు ధ్వంసమయ్యాయి. ప్రజలు చెరలోకి తీసుకువెళ్లబడ్డారు. ఇది యూదుల చరిత్రలో అత్యంత విషాదకరమైన సంఘటన. కాని ప్రియులారా, అక్కడే ఒక ఆశ్చర్యకరమైన విషయము కనిపిస్తుంది. ఆలయము నుండి తీసుకువెళ్లిన బంగారు పాత్రల గురించి బైబిల్ వివరంగా చెబుతుంది. దీపస్తంభాలు, బంగారు పాత్రలు, ధూపపాత్రలు, ఇతర పవిత్ర వస్తువులు అన్నీ ప్రస్తావించబడ్డాయి. కాని ఒడంబడిక మందసము గురించి మాత్రము ఒక్క మాట కూడా చెప్పబడలేదు. ఎందుకు? అది అప్పటికే అక్కడ లేకపోయిందా? లేదా యాజకులు దానిని ముందుగానే దాచేశారా? లేదా దేవుని ఆజ్ఞతో రహస్యముగా తరలించబడిందా? లేక బబులోనీల చేతికి చిక్కిందా? బైబిల్ ఈ విషయంలో మౌనంగా ఉంది. ఆ మౌనమే ప్రపంచంలోని గొప్ప రహస్యానికి కారణమైంది. ప్రియులారా, కొన్నిసార్లు దేవుడు ప్రతి ప్రశ్నకు వెంటనే సమాధానమివ్వడు. కాని మన విశ్వాసము ఆయనపై నిలిచి ఉండాలని నేర్పిస్తాడు. దేవుని మౌనము కూడా ఒక సందేశమే. ప్రియులారా, ఇప్పటి వరకు మనము చూసింది చరిత్ర. ఇప్పుడు మనము చూడబోయేది చరిత్ర, పురావస్తు శాస్త్రము, సాంప్రదాయాలు కలిసిన అత్యంత ఆసక్తికరమైన అధ్యాయము. ప్రపంచంలో ఎన్నో రహస్యాలు ఉన్నాయి. కాని ఒడంబడిక మందసము రహస్యము వాటన్నిటికంటే ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇది కేవలం ఒక పురాతన వస్తువును గురించిన అన్వేషణ కాదు, దేవుని ప్రజల చరిత్రలోని ఒక గొప్ప అధ్యాయాన్ని అర్థము చేసుకునే ప్రయత్నం. అయితే ఈ రోజు వరకు పురావస్తు శాస్త్రవేత్తలు ఏమి కనుగొన్నారు? బైబిల్ను ధృవీకరించే ఆధారాలేమిటి? వాటన్నిటినీ ఒక్కొక్కటిగా పరిశీలిద్దాం. గత కొన్ని దశాబ్దాలుగా యెరూషలేము నగరములో అనేక ప్రాంతాల్లో విస్తృతంగా తవ్వకాలు జరిగాయి. దావీదు పట్టణ పరిసరాల్లో పురాతన గోడలు, రాజ భవనాల అవశేషాలు, నీటి మార్గాలు, రాజముద్రలు, మట్టి పాత్రలు, పూజా సామాగ్రి, ఇంకా ఎన్నో చారిత్రక ఆధారాలు వెలుగులోనికి వచ్చాయి. కొన్ని ముద్రలపై బైబిల్ పేర్కొన్న అధికారుల పేర్లు కూడా కనిపించాయి. ఇవి బైబిల్లో చెప్పబడిన రాజ్య వ్యవస్థ కల్పితము కాదని సూచించే ముఖ్యమైన ఆధారాలుగా భావించబడుతున్నాయి. అయితే ఇన్ని తవ్వకాలు జరిగినప్పటికీ ఒడంబడిక మందసం మాత్రమే ఎక్కడ దొరకలేదు. అది కనిపించకపోవడము దాని ఉనికిని తిరస్కరించదు. అదే సమయంలో అది ఎక్కడ ఉందని నిర్ధారించే ఆధారము కూడా ఇప్పటి వరకు లభించలేదు. ఇది గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయము. ప్రియులారా, చాలా కాలము పాటు మొదటి దేవాలయానికి ఆధారాలు లేవు అని కొందరు విమర్శించారు. కాని కాలక్రమేణా వెలుగులోకి వచ్చిన అనేక పురావస్తు ఆధారాలు
ఆ కాలంలో యూదా రాజ్యము బలమైన రాజ్యముగా ఉన్నట్టు తెలియజేశాయి. యెరూషలేము పరిసరాల్లో లభించిన ముద్రలు, పురాతన నిర్మాణాలు, రాజ్య పరిపాలనకు సంబంధించిన గుర్తులు బైబిల్ వివరిస్తున్న చారిత్రక నేపథ్యానికి అనుకూలముగా ఉన్నాయని అనేక పరిశోధకులు పేర్కొన్నారు. అయితే దేవాలయ పర్వత ప్రాంతంలో పూర్తిస్థాయి తవ్వకాలు చేయడానికి నేటికి మతపరమైన, రాజకీయ పరిమితులు ఉన్నాయి. అందువల్ల ఆ ప్రాంతము కింద ఇంకా ఏమి దాగి ఉందో మనకు ఖచ్చితముగా తెలియదు. ప్రియులారా, ఇక్కడి నుంచే ఆసక్తికరమైన సాంప్రదాయము ప్రారంభమవుతుంది. కొన్ని ప్రాచీన యూదుల రచనల ప్రకారము బబులోను సైన్యము యెరూషలేముపై దాడి చేయకముందే ఇర్మియా ప్రవక్త ఒడంబడిక మందసాన్ని, దహన బలిపీఠాన్ని, మరికొన్ని పవిత్ర వస్తువులను ఒక గుహలో దాచాడని ఒక సాంప్రదాయము చెబుతుంది. ఆ గుహ నెబో పర్వత ప్రాంతంలో ఉందని కూడా ఆ సాంప్రదాయము పేర్కొంది. అయితే ఇది బైబిల్లో ప్రత్యక్షంగా వ్రాయబడలేదు. ఇది తరువాతి కాలపు ఒక సాంప్రదాయం మాత్రమే. అందువల్ల దీనిని చారిత్రక అవకాశముగా పరిశీలించవచ్చు, కానీ దీనిని నిర్ధారిత సత్యముగా చెప్పలేము. దేవుని వాక్యము చెప్పిన దానికంటే ఎక్కువ చెప్పకూడదనే విషయము మనకు అవసరము. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రసిద్ధి చెందిన మరో అభిప్రాయం వైపు వెళదాం. ఇథియోపియాలోని ఒక పురాతన సంఘ సాంప్రదాయము ప్రకారము ఒడంబడిక మందసము ఆ దేశంలోని ఒక ప్రార్థన మందిరములో భద్రపరచబడి ఉందని వారు నమ్ముతారు. దానికి ఒక ప్రత్యేక సంరక్షకుడు మాత్రమే చూడగలడని కూడా వారు విశ్వసిస్తారు. శతాబ్దాలుగా ఈ సాంప్రదాయం కొనసాగుతుంది. ఎంతో మంది పరిశోధకులు, అన్వేషకులు ఆ ప్రాంతాన్ని సందర్శించారు. కానీ మందసాన్ని శాస్త్రీయంగా పరిశీలించడానికి, లేదా అది నిజంగానే బైబిల్లోని ఒడంబడిక మందసమని నిర్ధారించడానికి ఇప్పటి వరకు అవకాశము లభించలేదు. కాబట్టి ఈ సాంప్రదాయము ఆసక్తికరమైనదే, కానీ దానిని నిరూపించే స్పష్టమైన ఆధారము ప్రస్తుతము లేదు. ప్రియులారా, పురావస్తు శాస్త్రము చాలా వినయంగా మాట్లాడుతుంది. ఆధారమున్న చోట మాత్రమే నిర్ణయము అనేది చెబుతుంది. ఇప్పటి వరకు ఒడంబడిక మందసము లభించలేదు, కానీ బైబిల్ పేర్కొన్న అనేక రాజులు, పట్టణాలు, యుద్ధాలు, పాలనా వ్యవస్థలు, శాసనాలు, నాణ్యాలు, నిర్మాణాలు తవ్వకాల ద్వారా వెలుగులోనికి వచ్చాయి. అంటే బైబిల్ చెప్పే చారిత్రక ప్రపంచము నిజమైనదే అని అనేక ఆధారాలు సూచిస్తున్నాయి. అయితే ఒడంబడిక మందసము విషయంలో మాత్రము ఇప్పటికీ రహస్యము కొనసాగుతుంది. ఇక్కడ మనము నేర్చుకోవలసిన గొప్ప సత్యము ఏంటంటే, నా ప్రియమైన సహోదరి, సహోదరులారా, కొన్నిసార్లు మన విశ్వాసము మన కళ్ళతో చూసిన దానిపై కాదు, దేవుడు పలికిన వాక్యముపై నిలబడాలి. ఒడంబడిక మందసము ఈరోజు మన ముందుంటే బహుశా ప్రపంచము దానినే ఆరాధించడం ప్రారంభించేదేమో. కాని దేవుడెప్పుడు వస్తువులను కాదు, తనను వెదకమని పిలుస్తున్నాడు. మందసము విలువైనది, కాని మందసము కంటే గొప్పది దానిమీద ప్రత్యక్షమైన దేవుని సన్నిధి. ఈరోజు దేవుడు బంగారు పెట్టెలో నివసించడం లేదు, ఆయనను ప్రేమించే హృదయాలలో నివసిస్తున్నాడు. అదే కొత్త నిబంధన యొక్క మహిమ. నా ప్రియ సహోదరి, సహోదరులారా, దేవుడు దాగి ఉంచిన ప్రతి విషయము మన ఆసక్తిని పెంచుతుంది. కానీ దేవుడు మనకు వెల్లడించిన ప్రతి సత్యము మన జీవితాన్ని మారుస్తుంది. రహస్యాల కంటే ప్రభుతో సంబంధమే గొప్ప సంపద. అయితే ఒడంబడిక మందసము కనుగొనబడకపోతే దేవుని సన్నిధి కూడా కనుమరుగైందా? అసలు కాదు. ఒకరోజు మానవ చేతులతో చేసిన పరిశుద్ధ స్థలములో కాదు, శిలువపై యేసుక్రీస్తు తన రక్తము ద్వారా దేవుని సన్నిధికి ఒక కొత్త మార్గాన్ని తెరిచాడు. అప్పుడు ఒడంబడిక మందసము సూచించిన నిజమైన అర్థము పూర్తిగా నెరవేరింది. ప్రియులారా, పాత నిబంధనలో ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి మాత్రమే అత్యంత పరిశుద్ధ స్థలములోకి ప్రవేశించేవాడు. అది కూడా బలి రక్తముతో, భయభక్తులతో. కాని శిలువపై యేసుక్రీస్తు
తన ప్రాణాన్ని అర్పించిన క్షణంలో దేవాలయంలోని తెర పైనుండి క్రింది వరకు చీలిపోయింది. అది కేవలము ఒక వస్త్రము చీలిపోవడము కాదు, దేవుడు మనుషులతో చెప్పిన ఒక మహాశుభవార్త. ఇప్పుడు నా దగ్గరికి రావడానికి మధ్యవర్తిగా ఒక బంగారు మందసము అవసరం లేదు. నా కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా నేరుగా నా సన్నిధికి రావచ్చు అని. ఎంత గొప్ప కృప! ఎంత అద్భుతమైన ప్రేమ! ఈరోజు దేవుని సన్నిధి ఒక గదిలో బంధించబడలేదు, ఒక దేశానికి పరిమితము కాలేదు. ఆయనను ప్రేమించే ప్రతి హృదయంలో నివసిస్తుంది. ప్రియులారా, ఈరోజు మీ కుటుంబంలో సమస్యలు ఉండవచ్చు. మీరు అప్పుల భారముతో నిద్రపోలేకపోవచ్చు. వైద్యుల మాటలు నమ్మి భయపడుతూ ఉండి ఉండవచ్చు. ఉద్యోగము కోల్పోతానేమో అని ఆందోళన ఉండవచ్చు. మీ పిల్లల భవిష్యత్తు గురించి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండవచ్చు. కాని అరణ్యములో తన ప్రజలను విడిచిపెట్టని దేవుడు ఈరోజు ఈ వాక్యము వినుచున్న మిమ్మల్ని విడిచిపెట్టడు. యెరికో గోడల ముందు తన ప్రజలకు దారి చూపిన దేవుడు మీ జీవితంలో మూసుకుపోయిన మార్గాలను కూడా తెరవగలడు. బబులోను చెరలో కూడా తన ప్రజలను మర్చిపోని దేవుడు మీ కన్నీళ్లను కూడా మర్చిపోడు. మీ పరిస్థితి ఎంత కష్టముగా కనిపించినా దేవుని వాగ్దానము ఇంకా జీవించి ఉంది. అదే, నేను నిన్ను ఎన్నడూ విడువను, నిన్నెడబాయను అన్నమాట. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయంలో హృదయాన్ని తాకే ఒక సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. కొన్ని సంవత్సరముల క్రితము ఒక విశ్వాసి తన జీవితంలో చాలా కష్టాలను ఎదుర్కొన్నాడు. ఉద్యోగము పోయింది, అప్పులు పెరిగాయి, ఇంట్లో అనారోగ్యము, మనశ్శాంతి లేకపోవడం. సరిగ్గా అట్లాంటి పరిస్థితుల్లో ఒక రాత్రి అతను ప్రార్థనలో ఇలా ప్రార్థించాడు, ప్రభువా, నీవు నిజముగా నాతో ఉంటే నాకు నీ సన్నిధిని అనుభవింపజేయి అని. ఆ రాత్రి అతని సమస్యలన్నీ వెంటనే తొలగిపోలేదు, కాని అతని హృదయంలో ఒక అద్భుతమైన సమాధానము నిండిపోయింది. కొన్ని నెలల తరువాత దేవుడు అతనికి ఒక నూతన ఉద్యోగాన్నిచ్చాడు. కుటుంబంలో ఆరోగ్యము పునరుద్ధరించబడింది. అప్పులు తీర్చబడే మార్గాలు తెరుచుకున్నాయి. ఆ విశ్వాసి ఒక మాట చెప్పాడు, దేవుడు మొదట నా పరిస్థితులను మార్చలేదు, ముందు నా హృదయాన్ని మార్చాడు. హృదయము మారిన తర్వాత పరిస్థితులు కూడా మారడము ప్రారంభించాయని. అదే కార్యము, అదే దేవుని కార్యము ఆయన ముందుగా మనలో పనిచేస్తాడు, తరువాత మన చుట్టూ పనిచేస్తాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పుడు కొన్ని క్షణాలు మన హృదయాన్ని దేవుని ఎదుట తెరిచి ఉంచుదాం. ప్రభువా, ఈరోజు నేను మాట్లాడిన మాటల్లో, ఆలోచించిన ఆలోచనల్లో, చేసిన పనుల్లో నీకిష్టము కాని ఏదైనా ఉంటే నన్ను క్షమించు తండ్రి. నా గర్వాన్ని తొలగించు, నా పాపాన్ని తీసివేయి, నా భయాన్ని తొలగించు, నా ఆందోళనను నీ పాదాల వద్ద ఉంచుతున్నాను. నా కుటుంబాన్ని నీ చేతిలో ఉంచుతున్నాను. నా పిల్లలను నీ చేతిలో ఉంచుతున్నాను. నా భవిష్యత్తును నీ చిత్తానికి అప్పగిస్తున్నాను. ఈ రాత్రి నా హృదయము నీ సన్నిధితో నిండిపోవాలి ప్రభువా అని ఎవరైతే విశ్వాసము కలిగి ఈ మాటలు చెప్పగలుగుతారో, మీరున్న స్థితిలో వీలైతే మోకరించి లేదా నిలబడి ఉండి మీ రెండు చేతులు ఆ పరమ రక్షకుని వైపెత్తి నాతో పాటు చివరి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమగల పరలోకపు తండ్రి, ఈ రాత్రి మా ప్రార్థనను ఆలకిస్తున్నందుకే నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, ఈ సందేశాన్ని విన్న ప్రతి ఆత్మీయ కుటుంబ సభ్యున్ని నీవు ప్రత్యేకంగా దర్శించమని వేడుకుంటున్నాం. ప్రతి ఇంటి మీద నీ సమాధానాన్ని కుమ్మరించుము. భర్త భార్యల మధ్య ప్రేమను పునరుద్ధరించుము. తల్లిదండ్రులకు జ్ఞానాన్ని అనుగ్రహించుము. పిల్లలను నీ భయభక్తులో పెంచే కృపను, శక్తిని, బలమును తల్లిదండ్రులకు దయచేయండి. ఒంటరిగా జీవిస్తున్న వారికి నీ సన్నిధి తోడుగా ఉండజేయమని వేడుకుంటున్నాం. వృద్ధులకు ఆరోగ్యం, బలాన్ని అనుగ్రహించండి. ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న వారిని నీ కరుణతో దర్శించి స్వస్థత ప్రసాదించమని వేడుకుంటున్నాం. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఆశను నింపమని వేడుకుంటున్నాం. విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులను జ్ఞానముతో, రక్షణతో కాపాడండి. అయా, కుటుంబ పోషణ కొరకు విదేశాల్లో శ్రమిస్తున్న నా ప్రియ ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ ఆశీర్వదించండి. వారి కష్టానికి తగిన ఫలితాన్ని అనుగ్రహించండి. అయా,
పొలాల్లో శ్రమిస్తున్న రైతులకు అనుకూల వర్షాలు, సమృద్ధి పంటలను ప్రసాదించండి. దేశ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న సైనికులను నీ బలమైన హస్తముతో కాపాడమని వేడుకుంటున్నాం. ఉద్యోగము కోసము ఎదురుచూస్తున్న వారికి తగిన ద్వారాలు తెరవబడునుగాక. అప్పుల భారముతో విలవిలలాడుతున్న కుటుంబాలకు విముక్తి మార్గాన్ని చూపండి. విరిగిపోయిన కుటుంబాలను కలపండి. వితంతువులకు ఆదరణగా నిలవండి. అనాథ పిల్లలకు తండ్రిగా ఉండమని వేడుకుంటున్నాం. మీ సంఘములో సేవ చేస్తున్న ప్రతి సేవకుడిని అభిషేకించండి. సువార్త ప్రకటిస్తున్న ప్రతి పరిచారకునికి ధైర్యము, ఆరోగ్యము, పరిశుద్ధత అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అయ్యా, మా దేశ నాయకులకు వివేకాన్ని ప్రసాదించండి. అయ్యా, మా దేశంలో నీతి, న్యాయము, శాంతి వర్ధిల్లేలా చేయమని వేడుకుంటున్నాం. ప్రపంచమంతటా యుద్ధాలు, ద్వేషాలు తగ్గి శాంతి నెలకొనున్నట్లు కృప చూపమని వేడుకుంటున్నాం. ఈ రాత్రి నాత్మీయ కుటుంబ సభ్యుల ప్రతి ఇంటిని నీ పరిశుద్ధ రక్తముతో కప్పండి. వారి పిల్లలను కాపాడండి. వారి ఉద్యోగాలను స్థిరపరచండి. వారి వ్యాపారాలను ఆశీర్వదించండి. రేపటి దినానికి కావలసిన జ్ఞానాన్ని, ధైర్యాన్ని, ఆరోగ్యాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాం. దేవా, ఈ రాత్రి వారు ప్రశాంతముగా నిద్రించినట్లు చేయండి. దుష్టుని ప్రతి తంత్రాన్ని నీ నామములో భగ్నము చేయండి. చెడు కలలు, భయాలు, ఆందోళనలు, నిరాశలు వారి జీవితాలకు దూరమగునుగాక. నీ పరిశుద్ధ దూతలను వారిళ్ల చుట్టూ కావలిగా నిలుపమని వేడుకుంటున్నాం. రాత్రంతా నీ రెక్కల నీడలో వారిని దాచండి. ప్రభువా, మేము మా జీవితాలను నీ చేతుల్లో ఉంచుతున్నాం. నీవే మా ఆశ్రయము, నీవే మా కోట, నీవే మా రక్షకుడవని యేసు క్రీస్తు మహిమ కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పొందియున్నాము మా పరమ తండ్రి. ఆమెన్.